హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారిస్ కిచెన్. ఈరోజు ఎంతో రుచిగా ఉండే సాంబార్ అయితే మనం ప్రిపేర్ చేస్తున్నామండి. ఈ సాంబార్కి ఏమేమి కావాలో చూద్దాం. ఫస్ట్ అయితే కందిపప్పు హాఫ్ కప్ తీసుకున్నాను. అదండి కారం పొడి, ధనియాల పొడి అండి, కావాల్సినంత నూనె, ఆవాలు, కరివేపాకు, ఒక ఎండుమిరకాయ అయితే తీసుకున్నాను, పసుపు, ఉప్పు, కొంచెం నానబెట్టుకున్న చింతపండు, సాంబార్ పొడి అండి ఇది, టమాటాలు, ఎర్రగడ్డ, మీకు ఇంకేమేం కావాలో కూరగాయలు అవి తీసుకోవచ్చు అండి. 2 పచ్చిమిరపకాయలు అయితే నేను తీసుకున్నాను. కూరగాయలు మీ ఆప్షన్ అండి, మీకు ఏ నచ్చుతాయో ఆ కూరగాయలు అన్నీ వేసుకొని తయారు చేసుకోవడమేనండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ మనం ఈ కందిపప్పును బాగా వాష్ చేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసి కుక్కర్లో పెట్టేద్దాం. చూడండి, ఇప్పుడు కందిపప్పుని ఈ విధంగా వాష్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ తీసి పెట్టుకున్న పసుపు, ఉప్పు అయితే వేద్దాం. ఈ పసుపు, ఉప్పు వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేస్తాను. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత చూపిస్తాను. ఈ విధంగా అయితే కుక్కర్ని క్లోజ్ చేసి 3 విజిల్స్ దాకా అలాగే ఉంచాలండి. అప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా మనం స్టవ్ మీద దబర పెట్టేసుకొని ఈ దబర కొంచెం వేడి అయినాక కొంచెం ఆయిల్ అయితే వేద్దామండి. దీంట్లో ఆయిల్ కొంచెం హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పోపు అంతా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ విధంగా అయితే ఎర్రగడ్డలని యాడ్ చేసుకోవాలండి. ఈ ఎర్రగడ్డలని ఈ విధంగా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకుందాం. ఈ విధంగా అయితే 2 నిమిషాలు కలిపేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న టమాటాలు అయితే యాడ్ చేద్దాం. ఇవి కూడా ఒకసారి మొత్తం కలిపేసుకున్నామండి. ఇప్పుడు మనం తీసుకున్న కూరగాయలన్నింటినీ వీటిలో యాడ్ చేద్దామండి. కూరగాయలన్నింటినీ ఈ విధంగా యాడ్ చేసి ఒకసారి అయితే మొత్తం తిప్పుకోవాలండి. ఈ విధంగా కూరగాయలన్నీ వేసేసిన తర్వాత ఈ విధంగా అయితే ఒకసారి తిప్పేసుకొని కొంచెం పసుపు, ఉప్పు ఉంది కదా, ఇది అయితే వేసేసుకుందాం. మనం తీసుకున్న ధనియాల పొడి, కారం పొడి, దీన్ని కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేద్దాం. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ అవసరమైతే అంత వాటర్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి తిప్పేసుకొని ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఈ విధంగా అయితే ప్లేట్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఇలాగే హై ఫ్లేమ్లో ఉంచాలండి. కూరగాయలన్నీ బాగా మగ్గిపోతాయి. అప్పుడు లోపల మన కందిపప్పు కూడా ఉడికిపోతుంది. తర్వాత చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాం. కూరగాయలు అయితే బాగా ఉడుకుతున్నాయి. ఈ టైంలో మనం తీసుకున్న చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకోవాలండి. చేసుకుందాం. పులుసు యాడ్ చేసినాక ఒకసారి మొత్తం తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలాగే ఉడికనివ్వాలి హై ఫ్లేమ్లో. ఈ కందిపప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మూత ఓపెన్ చేసేసి ఇదంతా బాగా చల్లారనివ్వాలి. తర్వాత ఇదంతా మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు కందిపప్పుని ఈ విధంగా మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలండి. ఇప్పుడైతే ఈ పేస్ట్ని మనం సాంబార్లోకి మిక్స్ చేద్దామండి. చూడండి ఏ విధంగా ఉడుకుతున్నాయో చూద్దాం. చూడండి, కూరగాయలన్నీ ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఈ ఉడుకుతున్న కూరగాయల్లోకి ఇప్పుడు మనం తీసుకున్న కందిపప్పు పేస్ట్ని అయితే చిన్నగా యాడ్ చేద్దామండి. ఇప్పుడైతే ఈ విధంగా కందిపప్పు పేస్ట్ని అంతా బాగా యాడ్ చేసినాక ఒకసారి అయితే మొత్తం తిప్పుకోవాలండి. ఈ టైంలో మీకు ఇంకొంచెం పలుచగా కావాలంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇదంతా ఉడికే లోపల కొంచెం చిక్కబడిపోద్ది. సో ఈ విధంగా అయితే వాటర్ వేసేసుకొని ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టి బాగా ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. చూడండి, సాంబార్ అయితే ఈ విధంగా బాగా ఉడుకుతున్నప్పుడు మనం తీసుకున్న సాంబార్ పొడి అయితే ఇప్పుడు యాడ్ చేసేస్తాం. ఇప్పుడు మొత్తం ఒకసారి తిప్పేసుకోవాలండి. చూడండి, అన్నీ
బాగా కుక్ అవుతూ ఉన్నాయి. సాంబార్ పొడి వేసినాక ఇంకొక 5 మినిట్స్ ఉండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉంచాలండి దీన్ని. తర్వాత చూద్దాం. చూడండి, ఇప్పుడైతే మన సాంబార్ బాగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడైతే మన వేడి సాంబార్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.